హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీకు ఫిష్ చూస్తేనే అర్థమై ఉంటుంది అనుకుంటా. అపోలో ఫిష్ ఫ్రై అండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసి చూపిస్తాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ముందుగా అపోలో ఫిష్ చేసుకోవడానికి మనము మసాలా పట్టించాలి. అందుకోసం కారం తీసుకుంటున్నానండి. 3 స్పూన్ల కారం వేసాను, సరిపోతుంది. అలాగే సాల్ట్ వేసుకుందాం. ఇకపోతే పసుపు, ఉప్పు, కారం, పసుపు. ఇంకా నాన్ వెజ్ అంటే మినిమం ఈ ఐటమ్స్ పడాలి, అంతే కదండి. వేసుకున్నాం. పోతే ఆయిల్, మంచిగా ఆయిల్ వేసుకుందాం. కాస్త సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని అంతా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఫిష్ వేసుకుందాం. కాస్త పీసులు కట్ చేసుకున్నానండి, పెద్దగా నిండా. ఇలా చిన్న చిన్న పీసులు చేసుకోవడం వల్ల మసాలా బాగా పడుతుంది, త్వరగా ఫ్రై అవుతుంది. ఓకే, ఇప్పుడు వీటిని మంచిగా కలిపేసుకుందాం. ఈ విధంగా మసాలానంతా మనము పీసులకు అంటేలాగా పట్టించుకోవాలి. చూస్తున్నారు కదా, హెల్తీకి సీ ఫుడ్ చాలా మంచిది. షుగర్లు ఉన్నవాళ్ళు, ఒబేసిటీ ఉన్నవాళ్ళు మంచిగా తీసుకోవాల్సిన ఫుడ్ సీ ఫుడ్. ఈ విధంగా మంచిగా మసాలా అంతా పట్టేలాగా చేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఒకటి లేదా మసాలా అంతా పట్టించుకున్నాం. మంచిగా కాసేపు పక్కన పెట్టేద్దామండి. ఫ్రై చేసుకోవడానికి ముందు కొద్దిసేపు నాననిద్దాం. ఓకే అండి, మసాలా పట్టించి మనం ఈజీగా ఒక 10-15 నిమిషాలు పక్కనే పెట్టేస్తాం. ఇంకా ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు, చేసేద్దామని నేను స్టార్ట్ చేశాను. ఇక కడాయి హీట్ అవుతుంది, ఆయిల్ వేసుకుందాం. కాస్త ఆయిల్ తక్కువ వేస్తాను. తక్కువ ఆయిల్లోనే ఎంచుకోవాలి. అది ఆయిల్ మిగిలాక మనం ఏమి వాడడానికి అవ్వదండి. ఫిష్కే వాడాలా, వాడితే లేదంటే లేదు. కాస్త ఆయిల్ హీట్ అవ్వాలి, వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఆయిల్ మంచిగా హీట్ అవుతుంది, బాగా హీట్ అవ్వాలి ఆయిల్. మంచిగా ఇప్పుడు ఒక్కొక్క పీస్ వేసి మనం ఫ్రై చేస్తాం. ఇలా పీసులు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఎక్కువ రోస్ట్ ఏం అవసరం లేదండి, కాస్త ఫిష్ వేగితే సరిపోతుంది. వెంబడే కదిలేయకుండా కాస్త వెయిట్ చేసి మరి కలపాలి. పిల్లలైతే ఇంకా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు, పెద్దలైతే ఇంకా ఇష్టంగా తింటారండి. చూస్తున్నారు కదా, మంచిగా ఫ్రై అవుతుంది. స్మెల్ అదిరిపోతుంది, ఫిష్ ఫ్రై స్మెల్. అండి చూద్దాం. వావ్, మంచిగా ఫ్రై అయిపోయింది. చాలండి, ఈ స్టేజ్లో మనకి తీసేసుకుందాం. చూస్తున్నారు కదా, మంచిగా ఇంకా సాఫ్ట్గా బాగా వేగింది. తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగానే మిగిలిన పీసులన్నీ కూడా మనము ఫ్రై చేసుకోవాలి.
వేసేద్దాం. నెమ్మదిగా వేయించుకోవాలండి. ఫిష్ ఫ్రై అంటే త్వరగా అవ్వదు, కాస్త సమయం పడుతుంది. ఈ విధంగా వేసి మిగిలిన అన్ని ముక్కల్ని కూడా వేయించుకుందాం. త్వరగా అయిపోతుంది. ఓకే అండి, ఫిష్ మొత్తం వేయించేసి పక్కన పెట్టేసాము. మరి వేరే కడాయి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులోకి మనము ఫిష్ వేయించిన ఆయిల్నే వేసుకుంటామండి. ఎందుకంటే మనము ఆయిల్ అదే వాడుకుంటాం, టేస్ట్ అవ్వదు కదా. ఆ ఆయిలే వేసుకుని, ఆల్రెడీ కాస్త వేడిగానే ఉందండి. ఇప్పుడు ఏమి ఎక్కువ పట్టదండి. కాస్త ఒక అరకప్పు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్గా ఉంది. ఇందులోకి మనం కాస్త జీలకర్ర, 1-1.5 స్పూన్ జీలకర్ర వేసుకోండి. మంచిగా చిటపటలాడిన తర్వాత మనం ఎల్లిపాయలండి, సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయలు ఒక 2 గడ్డలు తీసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. అలాగే అల్లం, 2 ఇంచుల అల్లం కూడా మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి. ఇవన్నీ హై ఫ్లేమ్ పైన మంచిగా వేయించుకోవాలి. మంట తగ్గించకూడదండి, కాస్త మంట పెద్దగానే పెట్టుకొని హై ఫ్లేమ్ పైనే వేయించుకోవాలి. కాస్త ఎల్లిపాయ అల్లం రోస్ట్ అవ్వాలండి. అప్పుడే మంచి ఫ్లేవరు స్పైసీ ఫిష్కు తగిలితే ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ మాత్రం అదిరిపోతుంది. మంచిగా కరివేపాకు కూడా వేసేసాను, చిటపటలాడుతుంది. ఇంకా ఇందులోకి మనం వేయాల్సిన ఐటమ్ వచ్చేసి కాస్త పెప్పర్ అండి, 1 స్పూన్ పెప్పర్ ఇంకాస్త వేసుకుంటాను నేనైతే. వేసుకున్నాను పెప్పర్. ఆహా, చెప్తుంటేనే వింటుంటేనే చూస్తుంటే నోరేరిపోతుంది. ఇది వచ్చేసి ధనియాల పొడి అండి, 1-1.5 స్పూన్ ఇది కూడా వేసేసాను. మంచిగా కలుపుకుందాం. మనం ఆల్రెడీ సాల్ట్ మనము ఫిష్లో వేసేసుకున్నాం కదా, అది సరిపోతుందండి. మీరు కాస్త ఎక్కువ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త చూసి వేసుకోండి. ఎక్కువ ఎవరు తినరు, చూసి వేసుకోండి, అదే సరిపోతుంది. ఇప్పుడు మనం మంచిగా ఫ్రై చేసుకున్న బోన్లెస్ ఫిష్ ఇందులో వేసేసాను. వావ్, ఎంత కలర్ఫుల్గా ఫిష్ ఉందంటే రెస్టారెంట్లో కూడా మనకి ఇలాగే ఇస్తారండి, ఏం తేడా ఉండదు. చాలా అంటే చాలా స్పైసీగా, టేస్టీగా, రోస్ట్గా, ముక్క తింటుంటే సాఫ్ట్గా ఈ విధంగా ఉంటుందండి. మనం మరీ ఎక్కువ కలిపామంటే చిరిగిపోతుంది. కాబట్టి ఊరికి అలా కలిపేసుకున్నాం. వీలైతే కడాయిని కూడా ఎత్తి అలా కలుపుకుని సరేనా. గరిట పక్కన పెట్టేసి కాస్త కడాయిని పట్టుకొని కూడా అలా చేస్తామండి, దానికి కాలుతుంది. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర తరుగు, ఫైనల్గా అలా కొత్తిమీర చల్లుకున్నామంటే ఇంకా మన డిష్కి అన్ని ఐటమ్స్ వచ్చేసినట్టునే. ఇంకా మనం మంచిగా ఆస్వాదిస్తూ టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేయడమే. వావ్, ఇప్పుడు మనము కొత్తిమీర వేసాక అలా ఒకసారి వేసేద్దాం. మొత్తం అలా పట్టేసుకుంటుంది. సూపర్, ఇస్తున్నారు కదా టేస్టీ బోన్లెస్ ఫిష్ ఫ్రై, అపోలో ఫిష్ ఫ్రై అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.